హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి రీసెంట్ గానే మంగళగిరిలో నిర్వహించిన ఒక మీడియా ప్రెస్ మీట్ లో అయితే మినిస్టర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీకి అతిపెద్ద విపత్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. ఇది మాత్రం అందరికీ కూడా క్లియర్ గా అర్థమైనప్పటికీ కూడా అదేంటి విపత్తి అని అంటున్నారు అంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి జరిగింది. అదే విధంగా మీరే పెద్ద విపత్తి అనే విధంగా కూడా చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదు అని చెప్పారు. అదే విధంగా వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు ఆదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేసి దాఖలాలు లేవని, ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు అందరూ కూడా ముందుకొస్తున్నారని ఆయన అయితే చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఏదో కొన్ని ఏరియాలలో తిరిగి దాని తర్వాత ఇక్కడ ఏం లేదు, ఇక ఏం మీరు పని చేయట్లేదు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సహాయక చర్యలకు సంబంధించి ప్రతి గ్రామానికి 1,00,000 చొప్పునిచ్చి 4 కోట్ల వరకు అయితే ఆయన అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. మరి మీరేం చేశారు అంటూ ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక ప్రతిరోజు అటు జనాలకు సంబంధించి చూస్తూ అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఆయన చేయగలిగినంత మేము చేస్తున్నాము, కానీ మీరు మాత్రం కాలక్షేపం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఆయన అటు ఫుడ్ కమిషనర్ పరంగా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా అక్రమంగా బియ్యం రవాణా, అలాగే పప్పులకు సంబంధించి అన్నిట్లో కూడా బియ్యం రవాణా చేస్తున్న వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకి ఒక మంచి కౌంటర్ ఇచ్చారు నాదెండ్ల మనోహర్ అనుకోవచ్చు.